ఓటుకు కోట్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. తుది ఉత్తర్వులు వచ్చే వరకు స్టే విధించిన హైకోర్టు కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఎప్పటి వరకు స్టే విధించింది? అసలు హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? ఏదైతే విజయవాడ కోర్టు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాంపింగ్ చేసింది, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాల్ డేటాను మొత్తం కూడా తమకు సమర్పించాలంటూ కూడా విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా కొట్టివేయాలంటూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు ఈ ఇరు రాష్ట్రాలకు కూడా అడిగినప్పుడు ఖచ్చితంగా కాల్ డేటా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కోర్టుకి ఇచ్చినటువంటి సీల్డ్ కవర్ను యాస్టీస్గా హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలి. ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా దీనిపైన స్టే విధిస్తున్నట్టు కూడా కోర్టు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇకపై విజయవాడ కోర్టు అనేది కూడా ఈ యొక్క ఫోన్ కాల్ డేటా వ్యవహారంలో కూడా మొత్తం హైకోర్టే తాను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 4 రోజుల పాటు వాయిదా వేసింది. ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి? తెలంగాణ పిటిషన్ సంబంధించి కూడా రామ్జెట్ మిలాని వాదనలు వినిపించారు. మరోపక్క అటు నుంచి ఏపీ తరపు నుంచి కూడా అక్కడ వేణుగోపాలరావు ఏజీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి సార్, ఎలాంటి వాదనలు జరిగాయి? ఎలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేసింది కోర్టు? ఈరోజు క్యాష్ ఫర్ ఓటుకు నోటు స్కామ్లో దొరికిన చంద్రబాబు నాయుడు ఆయన బృందం ఈ కేసు నుంచి ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు నుంచి వెనక్కి తప్పించి దాన్ని మరుగున పడేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అన్ని తప్పుడు కంప్లైంట్లు, ఒక 80-90 వరకు తప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇప్పించే ఒక సిట్ బృందం కూడా ఇమ్మీడియట్గా ఒక జీవో ద్వారా దానికి బేస్లెస్ అపాయింట్మెంట్ అది, దాని ద్వారా సిట్ వేసి ఒక చట్టానికి విరుద్ధంగా సిట్ వేసి దాన్ని ఒక కోర్టుకు తీసుకొచ్చి విజయవాడ కోర్టు తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఏదైతే కాల్ డేటా విషయాలన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా విజయవాడ కోర్టుకు అందజేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం, తద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఏదైతే కాల్ డేటా విషయాలన్నీ కూడా విజయవాడ కోర్టుకు అందజేయాలని చెప్పి అదే సందర్భంలో కూడా ఈ అందజేసే సందర్భంలో ఎవరికైనా ఏ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా ఇండివిజువల్స్ వ్యక్తులకు ఎవరికైనా భంగం కలిగినప్పుడు కానీ వాళ్ళ హక్కులకు ఇండివిజువాలిటీ దెబ్బతిన్నప్పుడు సంబంధిత హైకోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ బేసిస్ ప్రకారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ న్యాయవాది రామ్జెట్ మిలాని గారు వాదించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఎకానమీ దెబ్బతీసే భాగంగా ఎమ్మెల్యేలని కొని వాళ్ళ ప్రభుత్వాన్ని కూలదోసి తద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టించే భాగంగా చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతున్న దానికి ఏదైతే ఫోన్ ఇంటర్సెప్షన్ అలిగేషన్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్సెప్షన్ చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం రెస్పాండెంట్గా ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టులో కాల్ డేటా వివరాలను కూడా విజయవాడ కోర్టుకు అందజేయాలని చెప్పింది. ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు ఇచ్చేసేయండి, అదే ఒక్క వాదన తప్ప ఇంకో విషయం లేదు అందులో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్రాలకు హక్కును కోర్టుల ద్వారా హరించలేం, ఏదైతే వాళ్ళ గవర్నమెంట్కు ఇబ్బంది ఉన్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏసీబీ కానీ సిబిఐ కానీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేసే హక్కు ఉందని చెప్పి విజయవాడ కోర్టు మొత్తం అంటే అక్కడ ఉన్నటువంటి కాల్ డేటా వ్యవహారాన్ని కూడా అక్కడ నుంచి ఓన్లీ ఇకపై హైకోర్టు విచారిస్తుందా? ఈరోజు రేపు ఏదైతే ఆర్డర్ ప్రకారం విజయవాడ కోర్టుకు చేరిన కాల్ డేటా దాన్ని అంతా కూడా సీల్డ్ కవర్లో స్పెషల్ మెసెంజర్ ద్వారా ఇమ్మీడియట్గా హైకోర్టు పంపించాలని హైకోర్టులో మొత్తం మీద ఏదైతే రేపు విజయవాడ కోర్టులో సర్వీస్ ప్రొవైడర్లు దాఖలు చేయనటువంటి ఈ యొక్క కాల్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉంది ఇదంతా కూడా యాజ్ టీజ్గా హైకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించాలి. ఆ తర్వాత 4 వారాల పాటు విచారణ వాయిదా వేసింది. ఆ తర్వాత ఏం తదుపరి ఉత్తర్వుల వరకు కూడా ఇకపై విజయవాడ కోర్టు విచారణ ఏదైతే ఉందో దానిపై స్టే విధించినట్టుగా తెలుస్తుంది.